ఇక వివరాల్లోకి వెళితే మారుతున్న కాలానికి తగ్గట్లే పనివేళలు, ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. గతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగాలు చేసేవారు. ఇప్పుడు 24 గంటల పాటు 3 షిఫ్ట్లో పనిచేస్తున్నారు. ఇలాంటి వారు ఆఫీస్ నుంచి రాగానే వంట చేసుకొని తినడం ఇబ్బందిగా ఉండడం వల్ల ఇన్స్టెంట్ ఫుడ్స్ పైన ఆధారపడుతున్నారు. చాలామంది బరువు తగ్గడానికి ఈవినింగ్ రైస్కు బదులు చపాతీలను ఆహారంగా తీసుకుంటున్నారు. బరువు తగ్గాలంటే సాయంత్రం పుల్కాలు తినాలని డాక్టర్ చెప్తారు. కానీ మహిళలు ఆఫీస్ నుంచి వచ్చి రోజు పుల్కాలు చేయడం, కాల్చడం అంటే మామూలు విషయం కాదు. అలాగే అల్పాహారం కోసం పూరీలను కూడా అన్ని వేళలా చేయలేం. ఎంతో శ్రమతో కూడుకున్న పని. మధుమేహం ఉన్నవారికి గ్లూకోజ్ ఎక్కువగా ఉండే అన్నానికి బదులుగా నూనె వేయని చపాతీలు, రోటీలు తినమని డాక్టర్లు చెప్తారు. ఆరోగ్యానికి మంచిదని తెలిసినా చాలామంది ఈ పనంతా ఎవరు చేస్తారులే అని బద్దగించి అన్నం తినేస్తారు. ఇంట్లో ఉండే వాళ్ళకి పూరీలు, చపాతీలు, పుల్కాలు చేయడానికి ఎంత కష్టం అనిపిస్తే మరి హోటల్లో, హాస్టల్లో, క్యాంటీన్లో అన్ని చపాతీలు వేడివేడిగా ఒకేసారి అంతమందికి చేయడం ఇంకెంత కష్టం ఆలోచించండి. కానీ ఈ సెమీ కుక్డ్ చపాతీ, పూరి, పుల్కాలు వంటివన్నీ ఒక్క మిషన్ సహాయంతో ఈ పనిని చాలా తేలిగ్గా చక్కబెట్టేయవచ్చు. ఇంటి పట్టునే ఉండి ఆర్డర్లు అందుకుంటూ మీరు రెడీమేడ్ చపాతీలు, పూరీలు తయారు చేస్తూ డబ్బు సంపాదించవచ్చు. అంతేకాదు రెడీమేడ్ చపాతీ, పూరి తయారీ బిజినెస్ ఈ రోజుల్లో మంచి లాభదాయక స్వయం చెప్పవచ్చు. ఇప్పుడు రెడీమేడ్ చపాతీ అండ్ పూరి మేకింగ్ తయారీ కావాల్సిన రా మెటీరియల్స్ అండ్ మెషినరీ ఏమిటో తెలుసుకుందాం. చపాతీలను, పూరీలు రెండింటికి తయారీలో ప్రాసెస్ ఒకే విధంగా ఉంటుంది. రా మెటీరియల్స్ కూడా సేమ్. చపాతీలు అండ్ పూరీలను తయారు చేయడానికి ప్యూర్ గోధుమ పిండిని ఉపయోగిస్తే మంచిది. కొందరు గోధుమ పిండిలో మైదా కలిపి తయారు చేస్తారు. మైదా ఆరోగ్యానికి మంచిది కాదు కనుక ప్యూర్ గోధుమ పిండితో చేసిన వాటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. చపాతీ అండ్ పూరి తయారీకి కావాల్సిన రా మెటీరియల్స్ వచ్చేసి గోధుమ పిండి, సాల్ట్, ఆయిల్, ప్యాకింగ్ కవర్స్ అవసరం అవుతాయి. మెషినరీ విషయానికి వస్తే ఆటోమేటిక్ చపాతీ మేకింగ్ మెషిన్, సీలింగ్ మెషిన్ మరియు ఫ్లోర్ మిక్సింగ్ మెషిన్ కావాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ చపాతీ మేకింగ్ మెషిన్ ధర 1,65,000 రూపాయల నుండి ధరలు ప్రారంభమవుతున్నాయి. ఈ మెషిన్ గంటకి 1000 చపాతీలు తయారు చేస్తుంది. ఈ మెషిన్లో చపాతీలకు, పూరీలకు గల సైజును బట్టి రోలర్స్ లేదా అచ్చులు ఉంటాయి. మన రిక్వైర్మెంట్ని బట్టి రోలర్స్ను ఫిట్ చేసుకోవాలి. ఇక ఫ్లోర్ మిక్సింగ్ మెషిన్ ధర 10,000 రూపాయల నుండి ధరలు స్టార్ట్ అవుతున్నాయి. సీలింగ్ మెషిన్ ధర 2,000 రూపాయల నుండి ధరలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ మెషిన్స్ అన్ని ఇంట్లో ఉండే సింగిల్ ఫేజ్ కరెంట్తో పనిచేస్తాయి. మెషిన్లలో ప్రొడక్షన్ కెపాసిటీని బట్టి, ఫీచర్స్ని బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇక ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి 200 నుండి 500 చదరపు అడుగుల లోపు స్పేస్ ఉంటే సరిపోతుంది. మినిమం 2 వర్క్ లేబర్స్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు రెడీమేడ్ చపాతీ అండ్ పూరి మేకింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ముందుగా గోధుమ పిండి, సాల్ట్, వాటర్, ఆయిల్ వంటివి సమపాళల్లో ఫ్లోర్ మిక్సింగ్ మెషిన్లో వేసి మెషిన్ ఆన్ చేసి చపాతీ మిక్స్ను రెడీ చేసుకోవాలి. మన ఇంట్లో చపాతీలు రెడీ చేసుకునే నిష్పత్తిలోనే రా మెటీరియల్స్ను ఫ్లోర్ మిక్సింగ్ మెషిన్లో వేయాలి. తర్వాత ఆ మిక్స్ను ఆటోమేటిక్ చపాతీ మేకింగ్ మెషిన్ ఆన్ చేసి ఆ మెషిన్లో వేయాలి. అప్పుడు ఆ మెషిన్ ద్వారా సెమీ కుక్డ్ చపాతీలుగా తయారై బయటకు వస్తాయి. ఈ మెషిన్ ద్వారా 1 గంటకు 1000 చపాతీలు తయారవుతాయి. మీకు గల ఆర్డర్స్ని బట్టి ప్రొడక్షన్ చేసుకోవాలి. అలా తయారైన చపాతీలను లేదా పూరీలను ముందుగా మీ బ్రాండ్ నేమ్తో తయారు చేసుకున్న ప్యాకింగ్ కవర్స్లో వేసి ప్యాక్ చేసి కస్టమర్స్కు పంపుకోవాలి. ఒక ప్యాకెట్లో 5 కానీ 10 కానీ చపాతీలు ప్యాక్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. ఈ రెడీమేడ్ చపాతీలు అండ్ పూరీలు ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజులు నిల్వ ఉంటాయి. బయట ఉంచితే 3 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఇప్పుడు మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. సూపర్ మార్కెట్స్, క్యాంటీన్స్, కిరాణా షాప్స్, బేకరీస్, హోటల్స్, రెస్టారెంట్స్లలో మీ ప్రోడక్ట్ని సేల్ చేసుకోవచ్చు. ఇంకా గేటెడ్ కమ్యూనిటీస్లలో పాంప్లెట్ వేసి పంచితే రెగ్యులర్గా తీసుకునే కస్టమర్స్ పెరుగుతారు. అలాగే అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్లలో రిజిస్టర్ అయ్యి కూడా మీ ప్రోడక్ట్ని సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇండస్ట్రీకి తీసుకోవాల్సిన గవర్నమెంట్ లైసెన్స్ గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్కు తప్పకుండా FSSAI లైసెన్స్ అంటే ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. అలాగే ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఇంకా GST రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. ఈ ఇండస్ట్రీని ప్రారంభించే ముందు మార్కెట్లో ధరలు, ఇతర విషయాలపై మరింత అధ్యయనం చేసి ముందుకు వెళ్ళగలరని మా మనవి. ఈ వీడియోలో చెప్పిన ఆదాయం, ఖర్చులు, పెట్టుబడి, మెషిన్ ధరలు వంటి వాటిల్లో ప్రాంతాన్ని బట్టి, మారుతున్న పరిస్థితులను బట్టి మార్పు ఉండవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, రెడీమేడ్ చపాతీ అండ్ పూరి మేకింగ్ బిజినెస్ గురించి వివరాలు. ఈ బిజినెస్ మీకు ఎలా అనిపించిందో మా కామెంట్స్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బై ఫ్రెండ్స్.